లూకా సువార్త 2వ అధ్యాయం ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగుస్తునకు ఆజ్ఞ ఆయన. ఇది కురేనీయుల సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భము చేయించిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవించి ఉండేది కనుక తమ తొలిచూరి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. చాలా సంతోషం అండి. కత్తిమండ మీరి గారు వాక్య పఠనం చేశారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించను గాక. 2వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచుతారని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టములైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చిన్న ఆమేన్. మంచిదండి. మరి ఆశగారు వచ్చి చక్కగా వాక్య పఠనం చేశారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించను గాక. తమ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళి తరువాత గొర్రెల కాపరులకు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి ఒకరితో ఒకడు చెప్పుకొని తర్వాత వెళ్ళి మరియను యేసుకు పెట్టెలలో కొడుకుని ఉన్న శిశువును చూసి వారు చూసి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచోరం చేసి గొర్రెల కాపరులతో తమతో తెచ్చిన సంగతుల గురించి వారు చెప్పబడింది. అయితే మరియ ఆ మాటలు తమ హృదయంలో తలపోసుకుంటూ భద్రపత్ర చేసేది. జ్యోతి గారు చక్కగా 3వ వాక్య పఠనం చేసి వినిపించారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక.